జీవితాన్ని ఇలా కొనసాగించాలనుకుంటున్నాం. ఇందులో ఏ డౌట్స్ ఏం లేదు. ఎవరైనా చాలామంది యూట్యూబర్స్ మాట్లాడుతుంటారు, ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. నా చొక్కా విప్పి నేను చెప్పాను, షర్టిలా విప్పాను, నా పుట్టుమచ్చలు ఉన్నాయి చూశారు కాబట్టి ఆ యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. దమ్ముంటే మీ చొక్కా విప్పండి, మీ మచ్చలు చూపించండి, లేదు ఛాలెంజ్ చేయండి. ఆ యూట్యూబర్స్ ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వాడు ఒకడు ఉంటాడు, ఎవరో పేరు మర్చిపోయాను, ఆ యూట్యూబర్స్ వాళ్ళ షర్ట్స్ కూడా నేను ఇప్పి చూపించగలను. లేదా వాళ్ళు ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ చరిత్ర కూడా ఇప్పేయగలను. అది పెద్ద సమస్య కదా, నాకు అనవసరం. నా గురించి కెలుకుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నా గురించి నేను క్లారిటీగా ప్రజలందరి ముందు ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నాను. మీరు చెప్పగలరా? మీకు అది దమ్ముందా? విమర్శించే వాళ్ళకి మీకు మచ్చలు లేవా? నేను చేసింది తప్పే, మేము చేసింది సమాజపరంగా తప్పే, కానీ మాకు తప్పలేదు, మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దీనివల్ల ఎవరికి హాని జరగకూడదు, పిల్లలకి హాని జరగకూడదు, ప్రజలకి ఇబ్బంది రాకూడదు, ప్రజల్ని కన్విన్స్ చేసుకుపోవాలి, మళ్ళీ ప్రజా జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు మొత్తం